మేము నిజంగా ముగ్గురు నలుగురికి ఫోన్ చేసి ప్రాంక్ కాల్ చేసాం. ఇందులో ఫోన్ చేసిన నలుగురిలో కూడా ఎవరు కూడా లేవు 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 అన్నారు. దాని తర్వాత మా సిస్టర్కి ఫోన్ చేసాం. మా సిస్టర్ ఫోన్ చేస్తే అసలు ఎలా వచ్చిందా వీడియో అనేది మీరు కూడా చూడండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలపండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఓకే డన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మా తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు చూడండి. హలో, చెప్పండి సార్. రాంగ్ నెంబర్ అనుకుంటా, చూసుకొని కాల్ చేశారా? వినాయకుడికి ఫోన్ కింద ఏంటంట? డబ్బులు కావాలరా, ఇది హార్డ్ డిస్క్ కొనడానికి వచ్చా. స్టోరేజ్ అయిపోతే హార్డ్ డిస్క్ కొనడానికి వచ్చా. డబ్బులు ఏమో సరిపోలా. ఇక్కడేమో 15,000 అన్నారు. తోడు పుట్టానమ్మా నీకు అన్నయ్యగా. ఒక 7,000 కావాలి. బాగా వచ్చేయని 5,000 अपने दुकाने వచ్చే 20,000 అనుష ఒక 2,000 ఉన్నాయా? ఈ తర్వాత ఇట్లా వెయ్యి కానీ పూజ 2,000 ఉన్నాయా? వెయ్యి ఫోన్ పే నెంబర్ కూడా సార్. ఎంత ఫోన్ పే చేస్తారండి ఇప్పుడు? ఫోన్ పేనా గూగుల్ పేనా? ఫోన్ పేనా? అడుగుతాను. అది ఎంత కొట్టినాయి? ఎంత ఉన్నాయి? 5,000 మరౌండ్ 3,000 ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతాడు అన్నట్టు చూస్తున్నారు. కొంచెం తెలుగులో మాట్లాడితే డబ్బులు కొడతారులే అన్నట్టు ఉంటారు వాళ్ళు. ఇలా మనం మాట్లాడుతుంటే ఏదో మోసం చేసేస్తున్నట్టు ఉంది. సరే, ఫోన్ పే నెంబర్ ఇవ్వు. కొడతాను రా, ఫోన్ పే నెంబర్ ఇవ్వు. ఫ్రెండ్ ఇస్తా అన్నాడు కదా. ఫ్రెండ్ ఇస్తా అన్నాడుగా. అది వాడు ఏమన్నా అన్నాడు ఇప్పుడు? ఈ దునియాలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ, ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. సరే, కొడతాను. ఉన్నాయా? ఎంత? నీకు 8,500 కావాలా? సరే కొడతాను, ఫోన్ పే నెంబర్ కొట్టు. సరే, బయటికి వెళ్ళాలి. ఓ 500 కొట్టు. నా బంగారానివే. పెడుతున్నాను చూడు. పెట్టు. నిజంగానే కొడతావుగా, మళ్ళీ వాళ్ళు అది ఇది అనుకుంటారు. కొడతాను, పెట్టు. ఫోన్ పే నెంబర్గా. సర్లే, ఫోన్ చేయొద్దు అంటున్నావుగా. సర్లే ఫోన్ పే నెంబర్గా. మన టైం చెప్పి 10 నిమిషాలు దొరుకుతా మాకు 3,000 की కూర్చొని మారుతూ ఊదిరా ఏమో గోరేమో వాతే కర్ మాది కోర్ కదా. హలో, వీడియో కాల్ करते వీడియో కాల్. ఇది ఫోన్ సరి నెంబర్ పెట్టు, వాట్సాప్ లో పెట్టు. సరే, ఎంత ఉన్నాయి? నీకు 8,500 కావాలన్నావు కదా. అడిగి మామూలుగా ఎవరిని అడుగుతున్నావు ఇప్పుడు? ఫ్రెండ్స్ ఎవరిని అడుగుతున్నావా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ నే అడుగుతా, ఇంకెవరిని అడుగుతా? అదే నాన్నల్ని అడుగుతున్నావా, సిద్ధం అడుగుతున్నావా? అంటే వాళ్ళంటే నాకు కొట్టలేదు అనేవాళ్ళు ఎవరో. లేనప్పుడు ఎలా కొడతారు? ఉంటే కొట్టరా ఏంటి? అలా ఎందుకు అనుకోవాలి మనం? ఏమోలే కానీ. సర్లే, ఏమరా నాకేం అర్థం కావట్లేదు. ఫోన్ పే నెంబర్ కాదు నీ అబ్బా. ఫోన్ పే నెంబర్ గా పని. ఇప్పుడు నువ్వు ప్రేమ తెస్తున్నట్టు నాకు అనిపించలేదు. తిడుతున్నావు పక్క. ఎందుకు నాతో తిట్టించుకుంటుంది?
బాగా చేస్తున్నావు. ఇంకే నీ రుణం ఎలా తీర్చుకోవాలరా నేను? ఈ టైంలో ఎవరు అడిగినా ఎవరు ఇవ్వలేదు, ఈ రుణం ఎలా తీర్చుకోవాలి? అరే ఏం చేయట్లేదు కదా, ఆ? పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయండి నీ నోటి నుంచి. ఎవరు అడిగినా కొట్టట్లేదుగా, మరి ఇంకేం చేస్తాం? నువ్వైనా కొడుతున్నావు. నీ దగ్గర కూడా ఎక్కడే బాబు అని ఇంకా నీ దగ్గర కూడా తీసుకోవాలనిపించలేదులే. ఫోన్ పే నెంబర్ కాలరా, మన బూతులు ఆయరా. కానీ హలో, అన్నయ్య డబ్బులు కొట్టాడు. సరే నిజంగా ఫోన్ మీద నీకోసం అసలు ఏం చేయలేదు నేను. ఈ సమయంలో అందరిని చాలా మందిని అడిగాను కానీ ఏమన్నారు, ఈ రుణాన్ని ఎలాగైనా తీర్చుకుంటాను, నా కోసం మీ ఫ్రెండ్ నీ దగ్గర ఉన్న డబ్బులే కాకుండా పక్కన ఉన్న ఫ్రెండ్స్ని కూడా అడిగావు. వాళ్ళని ఆల్ ది బెస్ట్ రా. ఈ జాబ్ నీకు దొరికిందంటే నేను సెలెక్ట్ చేసుకున్న దుద్దులు కొనుక్కుంటాను. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ. వెళ్తున్నాను. వింటున్నావా? తిండిపోతు నేను మార్నింగ్ మోడలింగ్ అవుట్ పంది డ్రమ్ము ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు. తను నా చెల్లెలు, నా అమ్మలాగా. నేనే ఇక మీద అమ్మ నాన్న అన్ని.